అందరికీ జేబీఎం. నా పేరు ఓబయ్య, దళిత వేదిక జిల్లా అధ్యక్షుని కడప నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు పార్లమెంటు అధిష్టానము ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయము సుప్రీంకోర్టు 7 మంది జడ్జీలు కూడినటువంటి ధర్మాసనం వాళ్ళకు అన్ని విధాలా తెలిసి రాజ్యాంగబద్ధంగా తెలిసి ఈ చట్టాన్ని వాళ్ళు అమలు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అవకాశం ఇచ్చిండ్రు. మరి తెలుగు రాష్ట్రాల అన్ని ఎస్సీ కులాల 50 కులాల వారు 59 కులాల వారు అందరూ కూడా ఏ ఒక్క కులం కూడా బాధపడాల్సినంత అవసరం లేదు. అన్ని కులాలు సంతోషపడాలా. ఎస్సీ వర్గీకరణ ఇచ్చిందంటే ఎవరికి ఎంత శాతం ఉంది జనాభా ప్రాతిపద్యం ద్వారా మరి అందరూ కూడా దాని మహామేధావులు గుర్తు చేసుకొని ఈ వర్గీకరణకు ఆమోదం తెలుపుతున్నారు. కాబట్టి అందరూ సంతోషించాలి కానీ బాధపడాల్సినంత అవసరము ఏమొచ్చింది? మీకు ఏం నష్టం జరిగింది? మరి అందులో అంత బాధపడాల్సినంత అవసరం ఏముంది? 59 కులాలు బాగుండాలనే ఉద్దేశంతో మా దళిత వేదిక మా రాష్ట్ర అధిష్టానం మేరకు మేము ఈనాడు కడపలో మేము ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 59 కులాలు అందరూ సంతోషపడాలి కానీ ఒక కులం బాధపడాల్సినంత అవసరం లేదు. అంతే మిగతా 58 కులాలు బాధపడితే మీ ఒక్క కులము సంతోషంగా ఉంటారా? అది మీకు న్యాయమేనా? అది కరెక్ట్ కాదు. 59 కులాలు కూడా బాగుండాలా, అందరూ బాగుండాలని మా దళిత వేదిక తరఫున మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కావున మరి రాజకీయ నాయకులు అయితేనేమి, మరి ఎస్సీలు ఎంపీలు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, మరి అసెంబ్లీలు అయితేనేమి, పార్లమెంట్లో అయితేనేమి రాజ్యాంగబద్ధంగా మీరు అందరికీ అన్ని కులాలకు న్యాయం చేయాలని మా దళిత వేదిక తరఫున మేము హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు మరి వర్గీకరణ చేసిన తక్కువ టైంలో కూడా ఎక్కువ కొంతమంది చాలామంది బాగుపడినారు. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితేనేమి, మరి దేశ ప్రధాని అయితేనేమి, మరి దేశ హోంశాఖ అయితేనేమి, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు అయితేనేమి అందరికీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళు చేయాలని వాళ్ళ ఆలోచనలో ఉండరు. అది మీరు ఓర్చుకోలేక తప్పుదో పట్టించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అదంత కరెక్ట్ కాదు, అదంత మంచిది కాదు. మీరు దయచేసి 58 కులాలతో కలిపి మీ కులం కూడా అందరూ బాగుండాలని పెద్ద మనసు చేసుకొని మీరంతా నాయకులు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి పెద్ద బుద్ధి చేసుకొని అందరూ కూర్చొని దీన్ని కరెక్ట్గా చేసుకోవాలని మేము విన్నవించుకుంటాను. జై భీమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత వేదిక కడప జిల్లా. నా పేరు లక్ష్మి, వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ నిన్న వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 7 మంది సభ్యుల తీర్పు పరంగా సోషల్ మీడియాలో చాలా గమనించాం. నిన్నటి నుంచి చూస్తున్నాం. ఇలాంటి ఒక తీర్పు ఎస్సీ వర్గీకరణలో మనకు వచ్చిందని సంతోషించే లోపే కొంతమంది అది కరెక్ట్ కాదు అని అంటున్న సన్నివేశాలను కూడా మనం చూసాం నిన్నటి నుంచి. కాకపోతే మాల వేరు మారిగ వేరు అని కాదు, అందరూ ఒక్కటే. ఎస్సీలు అనేది మనకు కావాల్సిన నిధుల గురించి ఆలోచించాలి తప్ప విభేదాలు అట్లాంటి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుని బట్టి మనకు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణలో ఏమేమి సాధించుకోవాలనే దానిపైన దృష్టి పెట్టి చూసుకోవాలి తప్ప ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో వస్తున్న ఉదంతాలని నమ్మి అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఉండకోకుండా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.
అయితే మేము ఆంధ్రప్రదేశ్ దళిత వేదికగా 2000 సంవత్సరం నుండి ఉమ్మడిగా దళితులకు జరుగుతున్నటువంటి నష్టాలపైన, దళితులకు జరుగుతున్నటువంటి దాడులపైన ఉమ్మడిగా మాట్లాడేటువంటి పరిస్థితి లేక మాలల ఒకవైపు మాదిగల వైపు పోరాటం చేస్తూ ఉంటే మేమందరినీ సమీకరించి మాలా మాదిగల పైన జరుగుతున్నటువంటి దాడులపైన, అట్రాసిటీస్ పైన మేము సమగ్రంగా పనిచేశాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పనిచేశాం. అదే చాలామంది నాయకులను మాలలందరినీ కూడా నాయకులుగా తయారు చేసి దళితులకు జరుగుతున్నటువంటి దాడులపైన మేము మాలా మాదిగలు అందరం కలిసి పనిచేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. అయితే ప్రస్తుతం మీరు పార్లమెంటు సభ్యులుగా, దళిత నాయకులుగా ఈ రోజుకి కూడా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ మరి దళిత జాతిని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు మీరు ఆచరిస్తున్నారు, అనుసరిస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంతేకాదు చాలామంది మాలలు చచ్చిపోండని కార్యం వినయ్ అనేటువంటి ఒక ప్రకటన చేశాడు. ఎందుకు చచ్చిపోవాలి మాలలు? మాల నాయకులు చచ్చిపోమంటున్నాడు. కారం శివాజీ, జూపూడి లాంటి వ్యక్తులు కూడా మీరు చచ్చిపోండి అని చెప్పి అంటున్నాడు. అయితే ఇది తప్పు సోదరులారా. మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా, 30 సంవత్సరాలు ఈ అగ్రవర్ణ పెత్తందారి వర్గాలు పరిపాలన చేసి మనం రోడ్ల మీద తన్నుకుంటుంటే మన సంక్షేమాన్ని గాలి కొదిలి మనకు రావాల్సినటువంటి నిధులు విధుల పైన నిర్లక్ష్యం వహించి ప్రభుత్వం అంతా కూడా మనల్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టేసింది. కాబట్టి మన హర్ష కుమార్ గారికి కానీ మిగతా మాల మహానాడు నాయకులకు కానీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడే ఏ వర్గం నాయకులైనా మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా, ఈ దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును గౌరవించండి, కట్టుబడండి. కానీ సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా రాష్ట్రాలకు ఇచ్చింది, అమలు చేసే అధికారం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలను మనం ఉమ్మడిగా అందరు నాయకులు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని, హర్ష కుమార్ గారు అయితేనేమి, లేకపోతే ఇంకా మాట్లాడే మాల మహారాణ నాయకులు అయితేనేమి కూర్చొని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను ఈ విషయం పైన సమగ్రంగా ప్రణాళికలు తయారు చేసి ఖచ్చితమైన రీతిలో ఉన్నటువంటి దళిత వర్గాలకు అందరికీ ఈ వర్గీకరణలో మంచి జరిగే విధంగా మీరు చేస్తే బాగుంటుందే తప్ప ఇంకా మీరు దళితులను రెచ్చగొట్టి విడదీసి దళిత ఉద్యమాలను నిర్వహించినటువంటి కత్తి పద్మారావు గారు చెప్తున్నారు పెద్దలు. ఇంత నీచమైనటువంటి మాటలు కత్తి పద్మారావు గారి ముందు రావడం అనేది కూడా, ఆయన నోట రావడం అనేది కూడా చాలా నీచమైనటువంటి వ్యవహారం. కాబట్టి ముసలోళ్ళు అయ్యే కొద్దీ మీ మార్గాలను, మీ మమతలను, మీకున్నటువంటి జాతి మీద ఉన్నటువంటి వైరుధ్యాన్ని పెంచుకోవడం మంచిది కాదు. పెద్దలుగా మీరు కత్తి పద్మారావు గారు దళితుల కోసం చేసినటువంటి ఉద్యమాల్లో మేము పాల్గొన్నాం కాబట్టి చెప్తున్నా, మీరు
చరిత్రలో మిగిలే విధంగా ఉండాలని చెప్పేసి ప్రస్తుతం దళితులను చేతనైతే ఏకం చేయండి, ఏకం చేయడానికి ప్రదర్శించండి. అంతేగాని మీ నాయకత్వంలో దళితుల ఉద్యమాల పేరుతో దళితులను విడగొట్టి చెడగొట్టి భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీరు ఈ జాతి కలిసి ఉండే విధంగా చేసుకోవద్దని చెప్పేసి మీకు అందరికి కూడా హర్ష కుమార్ గారికి కానీ కత్తి పద్మారావు గారు కానీ మళ్ళా మిగతా పెద్దలందరూ కూడా మాల మహాన్ నాయకులకు అందరికి కూడా నేను మనవి చేస్తున్నా. మరి నా మనవిని మన్నించి ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణలో భవిష్యత్ కార్యక్రమాలు ఏమిటి, ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలా, మీరు కృష్ణమాధవితో మాట్లాడరో సరే విషయం, కానీ ప్రభుత్వాలతో అయితే మీరు మాట్లాడండి, ప్రభుత్వంతో మాట్లాడే కార్యక్రమాలు చేయండి. మేము ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి మీకు అందరికీ సభాముఖంగా మనవి చేసుకుంటూ నా విన్నపాన్ని మన్నిస్తారని చెప్పేసి కోరుకుంటూ మనవి చేస్తున్నాను. జై భీమ్. జై భీమ్.